బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికి ఒక్కసారి నమస్కారం చెప్పు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అయ్యా. ఒక్కసారి చెప్పు. విజయవాడ కుక్కలు ఎలా వస్తాయి చెప్తున్నాయ్యా. ఎవరికి వినిపించలేదు. నీకు అసలు తలకాయ ఉందా? విజయవాడ కుక్కలు వస్తాయి ఇక్కడికల్లా ఆయన కొడుతుందయ్యా. నేను చూడకనే ఆ పాట మాత్రం వద్దు ఈ జన్మలో, అదే వద్దని చెప్తలేదు. వెంకటేశం మాస్టర్ అని పిలిపించుకోవడం ఇష్టమా, లేకపోతే ఒక ఆర్టిస్ట్ వెంకటేశం అని పిలిపించుకోవడం ఇష్టమా మీకు? వెంకటేశం మాస్టర్ అంటే ఆర్టిస్ట్ అనేది ఒక వెంటనే గుర్తు వస్తుంది. టాకింగ్ డాల్ చేసే ఆయనే కదా, పాటలు పాడే ఆయనే కదా. సార్, ఇట్లా ప్రదర్శనలు అనేది కూడా ఇచ్చుకుంటూ ఇంకో పక్క టీచర్ జాబ్ ని కూడా చేసుకుంటూ వెళ్ళడం అనేది ఏదైనా ఇబ్బంది అనిపించిందా ఎప్పుడన్నా? స్టూడెంట్ గా ఉన్నప్పుడే క్లాసికల్ డాన్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ నేర్చుకోలేకపోయాను. ఒక ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని కావాలి, టీచర్ కమ్ ఆర్టిస్ట్ అయి ఉండాలి అని చెప్పేసి. కాదు సార్, ఎవరికైనా కానీ సినిమా యాక్టర్ అవ్వాలను, లేకపోతే డాక్టర్, ఇంజనీరింగ్ సంథింగ్ ఇట్లా ఉంటుంది. మెయిన్ గా ఈ వెంట్రుకలాగిజం నేర్చుకోవాలని మీకు ఎప్పుడు అనిపించింది? మా పెద్ద బాబు మిమిక్రీ ఆర్టిస్ట్. ఒక స్టేజ్ ప్రోగ్రామ్ కి వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు వాడికి చివరి దాకా వాడికి అవకాశం రాలేదు. ఈ సినిమాల ప్రభావం కానీ, లేకపోతే ఇలా కంటిన్యూగా చూసుకుంటే ఈ ప్రదర్శనలు ఇవ్వడము, దీనిల మీద ఉన్న ఆదరణ తగ్గిందంటారా పెరిగిందంటారా? కమిటీ వాళ్ళందరూ మాట్లాడుకుని ఏదైనా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకుంటే ఒకళ్ళిద్దరిని పిలిచి తూతూ మంత్రంగా చేసుకుంటున్నారు. ఏంటి, ఎందుకు రీజన్ ఏంటంటారు? కళాత్మకమైనటువంటి భావాలు మరి ఎందుకు దూరం అయ్యో అర్థం కావటం. సార్, మరి ఆదరణ తగ్గిపోయింది, అలాగే సర్వైవింగ్ మెయిన్గా, సో డబ్బుల విషయంలో కానీ, ఆర్థిక పరంగా కానీ, సో ఇబ్బందులు అనేది కూడా ఎదుర్కొంటూ ఉంటారు. చాలా ఎదుర్కొంటున్నారు. వేరు పనులు చేసుకుంటూ ఏదైనా అవకాశం వస్తే అప్పుడు ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు. బట్ సార్, నార్మల్గా మీ వరకు అంటే వచ్చేటప్పటికి ఆర్థిక పరంగా ఎలా ఉంది సార్? రిటైర్డ్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నాం. ఒక 30 lakhs లాస్ నాకు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో సో మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ కళ అనేది కూడా ఉంటుంది. సో మనం బతకడానికి ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకుని వెళ్తూ ఉంటాం, కానీ దాంతోపాటు మనకున్న ప్యాషన్ అనేది కూడా వాటి వైపు లాగుతుంది. కాబట్టి ఈ రెండింటిని మేనేజ్ చేస్తూ ముందుకెళుతూ సో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన మరి ఒక వెంట్రుకలాగిజంలో మరి ఒక లెజెండ్గా ఎదిగిన డి వెంకటేశం గారు ఇప్పుడు మనతో పట్టున్నారు. ఆయనను వెంకటేశం గారితో పాటు వెంకటేశం మాస్టర్ అని కూడా పిలుస్తారనమాట. అసలు మాస్టర్ అని పిలవడానికి గల రీజన్ ఏంటి, ఇవన్నీ విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్, మిమ్మల్ని మాస్టర్ అని పిలవాలా లేకపోతే వెంకటేశం గారు అని పిలవాలా? వెంకటేశం మాస్టర్ అని పిలవండి. వెంట్రుకలాగిజం బొమ్మతో అలా వెంట్రుకలాగిజం చెయ్యాలి అని అంటే అది నార్మల్ టాలెంట్ కాదు. మీరు ఒక టీచర్గా ముందుకు వెళుతూ అదేంటంటే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో అవార్డు అనేది గెలుచుకున్నారు, నేషనల్ లెవెల్లో కూడా ఒక బెస్ట్ టీచర్గా అవార్డు గెలుచుకున్న పర్సన్. సో ఇలా వెంట్రుకలాగిజం అనేది ఎలా మీకు వచ్చింది? వెంట్రుకలాగిజం అనేది వాస్తవంగా నేను కొంతమంది ఆర్టిస్టులను చూస్తూ ఇన్స్పైర్ అయ్యాను. ఓకే. దాంట్లో మొదటి వారు మిమిక్రీ శ్రీనివాస్ గారు, ఆ తర్వాత మల్లం రమేష్ గారు. ఓకే. మా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆయన కూడా నాలాగే టీచరు, నాకు జూనియర్గా ఉండేవాడు. ఆయన చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. వై డోంట్ ఐ బికమ్ వెంట్రులాక్విస్ట్ అని చెప్పేసి నేను అనుకునేవన్నీ మానసికంగా ప్రాక్టీస్ చేశాను. అంటే ఎవరు లేనప్పుడు జస్ట్ జనరల్గా ప్రయాణంలో కూడా ఎటన్నా వెళ్తున్నా కూడా నేను అంటే ఒక ఏదో గోల్, నేను కూడా వెంట్రులాక్విస్ట్ కావాలి అనే గోల్తో ముందుకు వెళ్ళాను. సైకలాజికల్గా బాగా ప్రిపేర్ అయ్యాను. కాదు సార్, ఎవరికైనా కానీ సినిమా యాక్టర్ అవ్వాలను, లేకపోతే డాక్టర్, ఇంజనీరింగ్ సంథింగ్ ఇట్లా ఉంటుంది. మెయిన్గా ఈ కళల వైపు రావడం అనేది అంత ఈజీ కాదు. మెయిన్గా ఈ వెంట్రుకలాగిజం నేర్చుకోవాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఒక బలమైన పాయింట్ అనేది ఉంటుంది కదా, ఒక పునాది లాంటిది. వాస్తవంగా ఒక ప్రోగ్రాంలో మా పెద్ద బాబు మిమిక్రీ ఆర్టిస్ట్, అంటే మిమిక్రీ చేసేవాడు చిన్నప్పుడే. ఆ సమయంలో ఒక స్టేజీ ప్రోగ్రాంకి వెళ్ళాము. అక్కడ
వెళ్ళినప్పుడు వాడికి చివరి దాకా వాడికి అవకాశం రాలేదు. చివరి దాకా అవకాశం రాలేదు. అప్పుడు అనిపించింది నాకు, అయ్యో వాడిని డిస్కరేజ్ చేశారు కదా, అలాగే నాకు కూడా డిస్కరేజ్మెంట్ ఏమైనా జరుగుతుందో ఏమో అని చెప్పేసి నేను ఎలాగే అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని కావాలి, టీచర్ కమ్ ఆర్టిస్ట్ అయి ఉండాలి అని చెప్పేసి మల్లం రమేష్ గారి ఇన్స్పిరేషన్తో నేను ఆయన చూసి చాలా ప్రోగ్రామ్స్ ఆయనతో వెళ్ళేవాడిని, చూసేవాడిని, ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాను. నేర్చుకుంటూ బొమ్మను కూడా, ఈ డాల్ను కూడా ఎక్కడ తేవాలో కూడా తెలియని రోజులు అవి. సరే ఆయన అడ్రస్ చెప్పాడు, మా సమీపంలోనే అనుకోకుండా దొరికింది నాకు. అది ఉగాది ఫెస్టివల్ రోజున. నేను ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి అదే రోజు మా ఊర్లోనే ప్రోగ్రామ్ చేశాను, చిన్న ఒక 10 minutes. ఇంకా అదే ఇన్స్పిరేషన్. అప్పటి నుంచి మల్లం రమేష్ గారు, తర్వాత మన మోగిలి గుణకర్, కేవీ చారి, వీళ్ళందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వెంట్రలాక్విస్ట్ కావాలంటే మాత్రం నాకు ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు మా జిల్లాలో. ఓకే సార్, మీరు ఒక్కరే వచ్చారు, మరి వెంట్రలాక్విజం అనేటప్పటికి మీకు తోడుగా ఒకరు ఉంటారు కదా, ఏది మావాడు ఉన్నాడండి, ఉన్నాడా? తీసుకొస్తా. ఓకే, సో ఇంతకు మనవాడి పేరేం పేరు సార్? మావాడి పేరు రకరకాల పేర్లతో పిలుస్తుంటాము. సరే, ఇప్పుడు మన ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ కోసం పేరు పెడదాం. గడుగ్గాయ వాడు. గడుగ్గాయ? పుష్ప పెడదామా లేకపోతే? పుష్ప అంటే పెట్టొచ్చు, పెట్టుకోవచ్చు. వాడికి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే, ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. అంత బాగా ఇన్స్పైర్ చేస్తాడు జనాన్ని, బాగా నవ్విస్తాడు. అవునా? బాగా నవ్విస్తాడు. సో అలా అయితే మన గడుగ్గాయని పిలిచేద్దామా? తప్పకుండా సార్. ఓకే, మన అయితే లెట్స్ వెల్కమ్ గడుగ్గాయ్. హలో, హాయ్, ఎలా ఉన్నావు? హలో హలో సార్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? హలో హలో, నేను మాట్లాడలేదు సార్ మాట్లాడుతున్నారు. నేనే మాట్లాడలేదు అనుకుంటున్నాను, నువ్వే మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్నాను కదా. సార్కి ఒకసారి నమస్కారం చెప్పు. సార్ పేరేంటి? నా పేరు చాణక్య. జానకి గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి, నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? చాలా మందితో ఇంటర్వ్యూ చేస్తున్నట్టున్నారు. ఏదో అలా అలా కుదురుతుంది. ఎంకరేజ్ బాగా చేస్తున్నారు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చావు మరి మా వెంకటేశం మాస్టర్ గారి ఇంట్లోకి? ఎప్పుడు వచ్చావు నువ్వు అసలు? నేను 20 years అవుతుంది. 20 years? నా ఏజ్ ఎంత అడగలేదేంటి? సరే, నీ ఏజ్ ఎంత? 16. ఎంత? ఎనీ టైం 16. అమ్మ బాబోయ్, అయితే కాలం పరిగెడుతుంటది కానీ నీ ఏజ్ మాత్రం పరిగెత్తదా? అవునండి. సూపర్. ఓకే, సరే అందరికి ఒకసారి నమస్కారం చెప్పు. ఎంతమంది ఉంటారు? ఎంతమందికి ఒకసారి నమస్కారం చెప్పాలి. ఎంతమంది ఉంటారని అడుగుతున్నారు. మన దేశంలో జనాభా తెలుసా నీకు? 140 కోట్లు. వాళ్ళందరికీ నమస్కారం చెప్పాలి. అందరికీ నమస్కారం చెప్పాలి. నాకంత టైం లేదు. నీకు అంత టైం లేదా? టైం లేదు. అందరికి ఒక్కసారి నమస్కారం చెప్పు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అయ్యా. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పిన. అవునయ్యా, అది సూపర్ స్టార్ రజనీకాంత్ గారి డైలాగ్. ఆయనకి నేనే ఇచ్చానమ్మా. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి నువ్వు డైలాగ్ నేర్పించు. ఏం డౌటా? డౌట్ అయితే మాత్రం చేసేది మీరు ఫోన్ చేసి తెలుసుకోండి. ఫోన్ చేసి తెలుసుకోవాలి. అవును, ఏదో ఒకసారి ఆయన సెల్ నెంబర్ చెప్పు, చెప్తాను. ఒకసారి ఆయన సెల్ నెంబర్ చెప్పు. 00000000. ఎన్ని జీరోలు ఉంటాయి? చాలా ఉంటాయి. అసలు నెంబర్ అనేది ఉంటుందా? లాస్ట్ లో ఒకటి ఉంటుంది కానీ గుర్తులేదే. లాస్ట్ లో ఒకటి ఉంటుంది, గుర్తులేదు. అవును, అయితే నేను ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తున్నాను, చేసుకోండి. ఒకవేళ నెగిటివ్ ఆన్సర్ వస్తే నీ కర్మ, నెగిటివ్ ఆన్సర్ వస్తే కూడా నా కర్మ, అంతే కదా మరి. సరే, మరి ఇందాక సార్ నీ పేరు అడిగా, నీ పేరేంటో చెప్పలేదు. నీ పేరేమిటి? నా పేరు డి వెంకటేశం మాస్టర్. నా పేరు జీడిగాయ్. అవును, జీడిగాయ్ అంటే గడుగ్గాయ్. బడుగ్గాయని పెట్టుకుంటే చాలా బాగుండేది. అది నీకైతే సూట్ అవుతుంది, నాకైతే సూట్ అవుతుంది. అవును, ఎందుకని నన్ను తీసుకొచ్చావు కాబట్టి. అవును రోయ్, నిన్ను తీసుకొచ్చినందుకు నేనే పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ సరే, ఇంతకు నువ్వు ఎక్కడ నుండి వచ్చావు? నేను ఖమ్మం నుండి వచ్చాను. నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడలో కూడా మాకు ఇల్లు ఉంది. అవును, విజయవాడలో ఇల్లు ఉంది. హైదరాబాద్లో కూడా ఉంది. హైదరాబాద్లో ఇల్లు ఉంది, విజయవాడ రెండింటి ఉన్నాయన్నమాట. అవునయ్యా. సరే, నువ్వెలా వచ్చావు? నేను బస్సు మీద వచ్చాను. ఏ లోపల ఖాళీగా లేదా? అరే, బస్సు మీద అంటే లోపల ఎక్కరాలి, లోపలికి కూర్చొని వచ్చాను. నువ్వు అలా అనలేదు కదా. సరే, నువ్వెలా వచ్చావు? నేను బస్సు ఎక్కి లోపల కూర్చొని హాయిగా టికెట్ మాత్రం నేను తీసుకోలేదు. తీసుకోలేదు. ఎందుకని తీసుకోలేదు? డ్రైవర్ని అడిగాను. ఏమని అడిగావు? టికెట్ తీసుకున్నావు అని అడిగాను. డ్రైవర్ని టికెట్ తీసుకున్నావు అని అడిగా. అవును, ఏమన్నాడు? తీసుకోలేదు అన్నాడు.
అవును ఆయన ఎందుకు తీసుకుంటాడు, ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా కదా. నువ్వే పోయి డైరెక్టర్, నేను ప్యాసింజర్ ముందు టికెట్ తీసుకోవాలమ్మా, నేను తీసుకోలేదని చెప్తున్నా కదా. కండక్టర్ కూడా అడిగాను, కండక్టర్ కూడా అడిగి, అవును ఆయనే ఉన్నాడు, ఆయన కూడా తీసుకోలేదన్నాడు. వాళ్ళిద్దరూ ఆర్టీసీ ఉద్యోగం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను మాత్రం ఎందుకు తీసుకోను, నువ్వు ప్యాసింజర్ కాబట్టి తప్పకుండా తీసుకుని ఈసారి నుంచి ట్రై చేస్తాను, ట్రై చేయడం కాదు తప్పకుండా తీసుకుంటానండి. సరే సరే, ఇంతకు మరి హైదరాబాద్ అన్న, హైదరాబాద్లో ఇల్లు ఉందని చెప్పాను కదా. సరే హైదరాబాద్లో ఇల్లు ఉంది, ఓకే. హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఇలియానా ఇంటి ఎదురుగా. ఇలియానా ఇంటి, ఇలియానా ఇంటి ఎదురుగా. ఇలియానా ఇల్లు ఎక్కడ ఉంటుంది? సమంత ఇంటి ఎదురుగా. సమంత ఇల్లు ఎక్కడ ఉంటుంది? మా ఇంటి ఎదురుగా. ఈ రెండు ఇల్లు ఎక్కడ ఉంటాయి? ఎదురెదురుగా ఉంటాయి. ఇలా చెబితే మీ ఇంటికి రావాలంటే ఎలా రా బాబు? నడుచుకుంటూ వచ్చేది, నడుచుకుంటూ వచ్చేది. అవును, ఎక్కడ ఉంటావు? ఎక్కడ పడితే అక్కడే ఉంటానయ్యా. అబ్బో, నీకోసం తిరిగే తీరిక కోరిక నాకు లేదులే. కానీ సరే, ఇంతకు నువ్వేం చదువుకున్నావు? నువ్వేం చదువుకున్నావు? నేను ఎంఏ చదివానమ్మా. నేను నీకంటే ఎక్కువ చదివానయ్యా. నాకంటే ఎక్కువ చదివావు? అవును. ఏం చదివావు చెప్పమంటావా? చెప్పమని కదా అడిగేది. ఏం చదివావు? ఎల్కేజీ చదివాను. ఎల్కేజీ చదివావు? అవును. ఎల్కేజీ ఎంఏ కంటే ఎక్కువ? అవునయ్యా. అదేలా లెక్కేసుకో. ఏంటి లెక్కేసుకునేది? నీ 2 అక్షరాలు, నా 3 అక్షరాలు అయ్యా. ఓహో, అక్షరాల్లో తేడా వచ్చిందా? మరి ప్రస్తుతం తమరు ఏం చేస్తున్నారు? జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. జాబ్ కోసం ట్రై చేస్తున్నావు? అవును. ఎల్కేజీ చదివి జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టు ఏం చేయకూడదా? ఎలాగో నువ్వు చేస్తున్నావు కదా. ఏం జాబ్ కోసం ట్రై చేస్తున్నావు? డ్రైవర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. డ్రైవర్ ఉద్యోగం కోసం? అవును. వెరీ గుడ్. ఎల్కేజీ చదివి డ్రైవర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నట్ట. అప్లికేషన్ పెట్టావా? పెట్టాను. ఎక్కడ పెట్టావు? కలెక్టర్ ఆఫీసులో. వెరీ గుడ్. రికమెండేషన్ ఏమైనా చేయించావా? చేయించాను. లంచం కూడా ఏమైనా పెట్టావా? కలెక్టర్ గారు తంతానన్నారు. ఓహో, మంచి కలెక్టర్ అయ్యారు, తంతానన్నారు. అవునయ్యా. సరే, అయితే నీకు తప్పకుండా జాబ్ వస్తుందిరా. అస్సలు రాదు. ఎందుకని నాకు అసలు డ్రైవింగ్ రాదు. ఓహో, డ్రైవింగ్ రాకుండానే డ్రైవర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసావన్నమాట. సరే, నీది విజయవాడ అన్నావు కదా. విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడలో కుక్కలు ఉంటాయా? ఏమి ఇక్కడ ఉండవా? కుక్కలు అనేవి ఎక్కడైనా ఉంటారు. ఎవరు ఎందుకు అడిగారు? నీ హైదరాబాద్ కుక్కలు, నీ విజయవాడ కుక్కలు. నువ్వు విజయవాడ నుంచి వచ్చావు కదా. అవును, విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ కుక్కలు ఎలా అరుస్తాయి చెప్పమంటావా? ఇక్కడ కుక్కలు ఎలా అరుస్తాయి చెప్తారు మీరు? ఇక్కడ కుక్కలు ఎలా అరుస్తాయి నేను చెప్తాను. చెప్పండి ఒకసారి. మా విజయవాడ కుక్కలు ఎలా వస్తాయి చెప్పనా? చెప్పండి, ఒకసారి చెప్పండి. ఒక్కసారి చెప్పు. విజయవాడ కుక్కలు ఎలా వస్తాయి చెప్తున్నాయ్యా. ఎవరికి వినిపించలేదట. మళ్ళీ ట్రై చేయనా? మళ్ళీ ట్రై చేయి. ఎవరికి వినిపించలేదట. నీకు అసలు తలకాయ ఉందా? నాకు తలకాయ ఉంటే విజయవాడ కుక్కలు వస్తే ఇక్కడికల్లా ఆయన పడుతుందయ్యా. ఓహో, విజయవాడ చాలా దూరం కదా. విజయవాడ నడిస్తే ఇక్కడికి అంతే కదా మరి. సరే, చాలా బాగా మాట్లాడుతున్నావు. కానీ ఏరా, నీకు అన్నలు ఎంతమంది? 7 అన్నలండి. అబ్బో, 7 అన్నలు? అవునయ్యా. తమ్ముళ్ళు ఎంతమంది? 7 అన్నలు, 7 తమ్ముళ్ళు. అంటే నీకు మీ ఇంట్లో 2 కబడ్డీ జట్లు? అవునయ్యా, 2 కబడ్డీ జట్లు ఉన్నాయన్నమాట. అవునయ్యా. సరే, ఇంతకు మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? ఇంకో జట్టు కోసం ట్రై చేస్తున్నారు. అవును. అబ్బో, ఇప్పటికే మన దేశ జనాభా 140 కోట్ల దాకా పోయింది. మరి మీ నాన్నలాంటి వాళ్ళకి చెప్పాలండి. ఎవరు చెప్తారు? కాస్త జనాభా తగ్గిస్తే మధ్యదించబడి. నువ్వు చెప్తావా? చెప్తానయ్యా. వినడు. ఎందుకని వినడు? ఆయన సీతయ్య ఎవడి మాట వినడయ్యా. అబ్బో, ఆయన సీతయ్య అంటే ఎవడి మాట వినడట, కానీ జనాభా మాత్రం పెంచుకుంటూ పోతారట. సరే, ఈ సందర్భంగా ఏదైనా ఒక మంచి పాటపాడి వినిపిస్తాం. ఏ పాడపాడు అంటారు? ఏదైనా ఒక మంచి పాటపాడు. పాడతాను. మంచి పాడపాడు. ఏం పాట పాడతావు గడుకాయ్? జిడిగా ఏదో జాతీయ గీతం పాడతాను. జాతీయ గీతం అంటే ఇప్పుడు నేను లేచి నిలబడాలి, కొంచెం కష్టం. అది అట్లా పాడకూడదు కదా. ఎందుకని పాడకూడదు? జాతీయ గీతం పాడటానికి ఒక సందర్భం ఉంటుంది. అవునా? అవును, సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలోనే జాతీయ గీతం పాడాలి. ఏదైనా నీకు నచ్చిన పాడపాడు. నాకు రావు కదా. నేను పాడతాను. ఏ పాట పాడతారు? నేను చూడకనే. ఆ పాట మాత్రం వద్దు. ఈ జన్మలో అదే వద్దని చెప్తలే కదా. మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలా. అరే వద్దని చెప్తున్నా కదా. ఈ పాట పడుతుంది. నీకే అవుతాం. నాకు నా లవర్ గుర్తొస్తుంది గురుగారు. అబ్బో, కుర్రోడు లవ్లో పడిపోయాడు. ఏ పాట పడతా? ఎలాగో పడ్డావు కదా. ఎక్కడ ఉంటుంది మీ లవరు? కోటి సెంటర్లో ఉంటుంది. అవునయ్యా. ఏం చేస్తుంది? నాలాగే తిరుగుతుందయ్యా. అబ్బో, నీలాగే తిరుగుతున్నా. మరి వాళ్ళ నాన్నగారికి మీ విషయం తెలుసా? తెలియదయ్యా. తెలిస్తే నీ కాళ్ళు చేతులు వెనక్కి ఆయనకంతా సీన్ లేదయ్యా. ఆయనకంత సీన్ లేదు. అవునయ్యా. ఎందుకని నాకు బాగా తెలుసు. నీకెలా తెలుసు? చిన్నప్పుడు నేను ఆయన గోళీలు ఆడుకున్నామయ్యా. చిన్నప్పుడు నువ్వు ఆయన గోళీలు ఆడుకున్నావు. అవునయ్యా. సరే, మంచిగా. ఇంతగా అమ్మాయి పేరేంటి? సౌందర్య. ఓహో, సినిమా యాక్టర్ పేరు పెట్టుకున్నారు. లేదు, ఎవడ పేరు పెట్టుకుంది. అవును, ఆవిడకి పేర్లు దొరకాయి, ఎవరి పేరు పెట్టుకుంది. సరే, ఇంతకు మరి
నాకు ఒక అమ్మాయి ఐ లవ్ యూ ఎక్కింది, ఐ లవ్ యూ చెప్పింది. అవును, నన్ను ఏదేదో అంటుంది. ఏమంటుంది? నేనట షారుఖ్ ఖాన్ లాగా ఉంటానట. ఓహో, వెరీ గుడ్, మంచి అప్రిషియేషన్ కదా. అదేం కదా, నాలాగే వాడు ఉంటాడు కానీ వాళ్ళలాగా నేను ఉండటం ఏంటి? ఓహో, షారుఖ్ ఖానే నీలాగా ఉంటాడు. అవునయ్యా, సరే, మంచిది, మంచి అప్రిషియేషన్ ఇచ్చింది అమ్మాయి. సరే, మరి నువ్వు స్కూల్కి రోజు పోతావా? నేను వెళ్ళనయ్యా. డైలీ స్కూల్కి వెళ్ళవా? పిల్లలందరూ డైలీ స్కూల్కి వెళ్తారు, నేను వెళ్ళనని చెప్తున్నా కదా. ఎందుకని వారానికి 2 రోజులు వెళ్తాను. వారానికి 2 రోజులు వెళ్తాను. అవునయ్యా, వారానికి 2 రోజులు వెళ్ళేటువంటి పిల్లలందరూ డైలీ వెళ్తారు కదా. నేనైతే వారానికి 2 రోజులే వెళ్తాను. ఎందుకని? ఎందుకో చెప్పమంటావా? చెప్పను కదా. వారంలో 2 రోజులు స్కూల్లో గుడ్లు పెడతారయ్యా. ఓహో, గుడ్డు పెట్టే రోజే పోతా. అవునయ్యా, గుడ్డు పెట్టే రోజే పోతాను, మిగతా రోజులు పోనయ్యా. అయ్యో, ఇట్లయితే చదువు ఎట్లా వస్తుందిరా? పిల్లలందరూ పోతున్నారు, వాళ్ళు చదువుకుంటే చాలు. వాళ్ళు కాదురా, వాళ్ళతో పాటు నువ్వు కూడా చదువుకోవాలి. చదువుకుంటానయ్యా. నైస్. గడుకాయ్, మొత్తానికి అయితే ఏంటి, స్కూల్ కి అయితే 2 రోజులు వెళ్తావా? 2 రోజులు వెళ్తాను సార్. గుడ్లు పెట్టే రోజే గుడ్డు వెళ్తావా? పెట్టే రోజే వెళ్తాను. మరి ఇంటికి అయితే చికెన్ పెట్టే రోజు వెళ్తావా? డైలీ వెళ్తాను. డైలీ వెళ్తావా? ఎందుకు? ఇంట్లో రోజు గుడ్లు ఉంటాయా? డైలీ చికెన్ ఉంటే డైలీ వెళ్తాను. డైలీ గుడ్లు పెడతాను. అమ్మో, పెద్ద కథే. సరే, మన వెంకటేశం మాస్టర్ ఎన్నిసార్లు నిన్ను బయటికి తీసుకెళ్లారు? చాలా సార్లు తీసుకెళ్ళి, ఒక 2000 పైన తీసుకెళ్ళారు 2000 ప్రదర్శన. ప్రోగ్రామ్స్ కి. ఓ, ఇంతకు ప్రేక్షకుల చప్పట్లు ఎలా అనిపించేది? అది చాలా బాగా అనిపించేది. అవునా? చాలా బాగా అనిపించేది. అమ్మాయిలు నాకు బాగా చూసేవాళ్ళు, బాగా నవ్వేవాళ్ళు. అబ్బో, నీకెళ్ళి చూసి బాగా నవ్వేవాళ్ళు. అవునయ్యా, నేను అందగాడి కదా. అవును, అందగాడివే. సరే, మరి అబ్బాయిలు చూస్తే? అబ్బాయిలు చూస్తే నాకు కొట్టాలనిపించేది. నవ్వుతారు, గేలి చేస్తారు. అమ్మా, అవునా? నన్ను ఒకసారి గేలి చేసి కొట్టబోయారు. ఎందుకని కొట్టబోయారా? వాళ్ళకి నేను కావాలట, వాళ్ళ చేతిలోకి నేను వెళ్ళాలట. వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేంటయ్యా, అలా కాకూడదు కదా. సరే, ఈసారి చాలా ఇవ్వండి కానీ అమ్మాయిలు అయితే బాగా నవ్వేవాళ్ళు కదా. అవును, బాగా నవ్వేవాళ్ళు. ఓకే, మంచిది. నైస్. చిడిగాయ్, మొత్తానికైతే మమ్మల్ని బాగా నవ్వించావు. నిన్ను పిలిచినందుకు మాత్రం బాగా హ్యాపీగా నవ్విస్తున్నావు మమ్మల్ని. థ్యాంక్స్ అంకుల్. మరి అంకులా? అన్నయ్యరా? అన్నయ్య. అవును, అన్నయ్య. అంకుల్ లాగా కనబడుతున్నాడు. పెద్దగా చేసేసాను ఇప్పుడు. అంకుల్ లాగా కనబడుతున్నాడు. అదేం లేదులే. మరి అన్నయ్య అనాలి. నమస్తే అన్నయ్య. నమస్తే తమ్ముడు. అన్నయ్య, ఏంటి మీరు ఏం చదువుకున్నారు? నేనా? జీవితాన్ని చదివాను. జీవితాన్ని చదివారా? నా జీవితం గురించి కొద్దిగా చెప్పరా? కొద్దిగా ఇన్స్పిరేషన్. అంటే కెమెరాలు బయట చెప్తాలే, తర్వాత చెప్తారా? తర్వాత చెప్తా. ఏమైనా ఉన్నాయా కథలు? కథలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. రోజుకొక కథ. నాకు కూడా చాలా ఉన్నాయి, నేను చెప్పుకోలేకపోతున్నాను. అవును, నీ ఏంటంటే 16 years కే అయిపోయింది నీ ఏజ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మొత్తానికైతే గడుక్కాయతో బాగా నవ్విచ్చారు. నిజంగా ఇలాంటి ప్రదర్శనలు ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చి ఉంటారు? 2000 పైగా. 2000 పైగా. ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో 2000 అంటే సూపర్. ఇంతకు మీకు బాగా గుర్తుండిపోయిన ప్రదర్శన ఎక్కడ, ఏంటి? నేను గజల్ శ్రీనివాస్ గారితో ఒక 1 month ప్రయాణం చేశాను విజయవాడలో. ఓకే. ప్రతిరోజు ఒక ప్రోగ్రాం ఉండేది. ఆయన ప్రత్యేకంగా నా మీద దృష్టి పెట్టేవాడు. గజల్ శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు వాస్తవంగా. ఎందుకంటే ప్రతి స్టేజ్ మీద నాకు సన్మానం ఏర్పాటు చేసేవాడు, ప్రతి స్టేజ్ మీద. ఓకే. అసలు 1 month కూడా అసలు ప్రోగ్రామ్స్ అసలు చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను నాకు అప్పట్లో. సార్, నేను లాంగ్ లీవ్ పెట్టిపోయాను. మరి 1 month లీవ్ పెట్టిపోయాను ఆయన కోసం. ప్రత్యేకంగా రమ్మన్నాడు. మేము అంటే దాదాపు మా జిల్లా నుంచి ఒక 10 members కళాకారులు అందరం పోయాము. 1 month చేసాము. సార్, ఇట్లా ప్రదర్శనలు అనేది కూడా ఇచ్చుకుంటూ ఇంకో పక్క మీరు మీ యొక్క టీచర్ జాబ్ ని కూడా చేసుకుంటూ వెళ్ళడం అనేది ఏదైనా ఇబ్బంది అనిపించిందా ఎప్పుడన్నా? ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదండి. నాకు అధికారులు కూడా సహకరించేవారు. నేను లీవ్ పెట్టినా కూడా లీవ్ పెట్టి ఇమ్మీడియట్ గా నాకు శాంక్షన్ ఇచ్చేవాళ్ళు. ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనుకుంటే నేను వెళ్ళేవాడిని. మా స్కూల్స్ లో ఎలాగో ప్రోగ్రామ్స్ ఉండేవి. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నేను యాక్చువల్గా ఒక క్లాసికల్ డాన్సర్ని. రియలీ సార్? 1981లో నేను టీచర్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత, అంతకుముందు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే క్లాసికల్ డాన్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. కానీ నేర్చుకోలేకపోయాను. ఆ తర్వాత టీచర్గా వెళ్ళిన తర్వాత నేను పనిచేసే అశ్వరావుపేట నుండి ఒక 26 kilometers జంగారెడ్డిగూడెం, అక్కడ ఒక క్లాసికల్ డాన్స్ మాస్టర్ ఆయన ఉండేవారు.
ఆయన్ని ప్రత్యేకంగా వెళ్ళి తీసుకొచ్చుకొని మా దగ్గర ఒక 60 మంది స్టూడెంట్స్ని ఆయనకి ఇచ్చి నేర్చుకోవడానికి. ఎందుకంటే నీకు అంత దూరం నుంచి ఆయన డైలీ రావాలంటే చాలా ఇబ్బంది. ఆయన తీసుకొచ్చుకొని క్లాసికల్ డ్యాన్స్ ఒక 1 ఇయర్ నేర్చుకున్నాం. ఆ 1 ఇయర్ తర్వాత ఒక 2 ప్రదర్శనలు మాత్రమే ఇచ్చాము. 3వ ప్రదర్శన కోసం మేము ప్రిపేర్ అవుతున్న సమయంలో మా గురువు గారు చనిపోయారు. ఓకే. జనార్దన్ కుమార్ గారని, ఆయన రాజమండ్రి నేడు. కూచిపూడి ఎక్సలెంట్ డాన్స్ మాస్టర్. మీరు టీచర్ గా ఎప్పుడు రిటైర్డ్ 1981 మార్చ్ రిటైర్డ్ అవ్వడం? రిటైర్డ్ మొన్న 2015 అక్టోబర్ 31. అంటే ఈ 9 సంవత్సరాల మొత్తం కంప్లీట్ గా సో ప్రదర్శనలు ఇచ్చుకుంటూ ఇట్లా ముందుకెళ్తున్నారా? అంతకు ముందు నుంచి నేను జాబ్ లో ఉన్నప్పుడు అంటే ఆ టైంలో మీరు టీచర్ జాబ్ అండ్ ప్రదర్శనలు 2 మేనేజ్ చేస్తూ ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత ఇంకా కంప్లీట్ ఫోకస్ మొత్తం దాని మీద మొత్తం పెట్టాను. సో ఆ టైంలో ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడం కానీ అట్లా జరిగిందా? ఎక్కువ చేశాను, చాలా ప్రోగ్రామ్స్ చేశాను. అండ్ సార్ మెయిన్ గా ఈ సినిమాల ప్రభావం కానీ లేకపోతే ఇలా కంటిన్యూగా చూసుకుంటే ఈ ప్రదర్శనలు ఇవ్వడము దీనిల మీద ఉన్న ఆదరణ తగ్గిందంటారా పెరిగింది? బాగా తగ్గిందండి. బాగా తగ్గింది. ఇంతకు ముందు ఎందుకంటే ఇప్పుడు సినిమాలు కూడా మన ఫోన్స్లోనే వస్తున్నాయి కదా. థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసే పరిస్థితే పబ్లిక్ లో తక్కువైంది. అదేవిధంగా కళాకారులు స్టేజీ ప్రోగ్రామ్స్ అంటే ఒకప్పుడు ఉన్న ఆదరణ ఇప్పుడు లేదు. మేము చూస్తున్నాం కదా. 10 years బ్యాక్ చూడండి, వినాయక చవితి ప్రోగ్రామ్స్ వచ్చినాయి అంటే రోజుకి 2 ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఒక స్టేజ్ మీద ఒక ప్రదర్శన చేసి మళ్ళీ ఇంకొక స్టేజ్ దగ్గరికి వెళ్ళేవాడిని. అట్లా 2 ప్రోగ్రామ్ చేసాము ఒక్కరోజు. ఆ విధంగా ఇప్పుడు ఒక్క ప్రోగ్రామ్ కూడా దొరకట్లేదు. ప్రోగ్రామ్స్ దొరకట్లేదు, తక్కువ. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి పెట్టుకునే వాళ్ళు, కమిటీ వాళ్ళందరూ మాట్లాడుకుని ఏదైనా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకుంటే ఎవరు ఒకళ్ళిద్దరిని పిలిచి తూతూ మంత్రం చేసుకుంటున్నారు. చాలా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఎందుకు రీజన్ ఏంటంటారు? రీజన్ అనేది ఇక వాళ్ళలో కళాత్మకమైనటువంటి భావాలు మరి ఎందుకు దూరం అయ్యో అర్థం కావట్లేదు. ఒకప్పుడు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పూర్తిగా నేను కళాకారుడిగా కొత్తలో ఖమ్మంలో పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ని కూడా పిలిచి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు అలాంటి వాతావరణమే లేదు. అన్ని పందిళ్ళన్నీ వెలవెలబోతున్నాయి. కళాకారులకు ఆదరణ తగ్గిపోయింది సార్, వాస్తవంగా చాలా తగ్గిపోయింది సార్. మరి ఆదరణ తగ్గిపోయింది, అలాగే సర్వైవింగ్ మెయిన్గా సో డబ్బుల విషయంలో కానీ ఆర్థిక పరంగా కానీ సో ఇబ్బందులు అనేది కూడా చాలా ఎదుర్కొంటున్నారు. వేరు వేరు పనులు చేసుకుంటూ ఏదైనా అవకాశం వస్తే అప్పుడు ప్రోగ్రామ్కి వెళ్తున్నారు చాలా మంది. నేను ఎందుకంటే కళాకారులను చూస్తుంటాను, చిన్న చిన్న కళాకారులని. వాళ్ళు 2 రకాల ఇబ్బందులు పడుతున్నట్టు, ఇటు ప్రోగ్రామ్స్ దొరక, ఇటు ఆర్థికపరమైనటువంటి ఏ పని లేక, ఉన్న పనిని ఏదో ఒకటి. ఇప్పుడు కొంతమంది టైలర్స్ ఉంటారు, కొంతమంది ఇంకేదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఇవి చేసుకుంటూ ఎప్పుడైనా అవకాశం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి టైంలో చేసుకుంటుంటారు మంచిగా. ఈ వెంట్రుక్లాకిజం అనేది ఈ ఆదరణ మీరు అన్నట్టు 2000 నుంచి 2015 బిఫోర్ కరోనా వరకు ఒక రేంజ్ లో కొంచెం అవును. కానీ ఆఫ్టర్ కరోనా అయితే కనుమరుగైపోయే అవకాశాలు అనేది కూడా కనిపిస్తున్నాయి కదా బాగా. అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు, బట్ ప్రోగ్రామ్స్ అంటూ లేవు, తక్కువ. నేను కరోనా టైంలో కూడా నేను బొమ్మ ద్వారా కూడా నేను చాలా సందేశాలు ఇస్తూ పాటలు రాసి పాటలు పాడుతూ చాలా ప్రోగ్రామ్ చేశాను ఇంట్లో కూర్చొని. ఎందుకంటే అది కొంతమంది అందరూ ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి లాక్డౌన్ వలన కొంత ఇన్స్పిరేషన్ కలుగుతుందని చెప్పేసి నేను అట్లా రిలీజ్ చేశాను యూట్యూబ్లో పెట్టుకొని. అట్లా సరే. ఆ తర్వాత బాగా స్టేజ్ ప్రోగ్రామ్స్ తగ్గిపోయినాయి. స్కూల్స్లో ప్రోగ్రామ్స్, స్కూల్స్కు ఎవరైనా ఇన్వైట్ చేస్తే మాత్రం ఫ్రీ ప్రోగ్రామ్స్ చేస్తాను. వాళ్ళు హ్యాపీగా ఇస్తే ఏమైనా తీసుకుంటాను, లేకుంటే లేదు. సార్ నార్మల్గా మీ వరకు అంటే వచ్చేటప్పటికి ఆర్థిక పరంగా ఎలా ఉంది సార్? పర్వాలేదు, ప్రోగ్రామ్స్ చేసిన మామూలుగా. రిటైర్డ్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే నేను 58 yearsకే రిటైర్డ్ అయ్యాను. గవర్నమెంట్ అప్పటికి ఆంధ్రాలో 60 చేశారు, మన దగ్గర 58కే రిటైర్డ్ కావాల్సి వచ్చింది. ఒక 30 lakhs లాస్ నాకు. 95,000 అప్పుడు నాకు శాలరీ ఉండేది, లాస్ట్ శాలరీ.
ఇంకొక 2 years నాకు ఉండి ఉంటే ఒక 30 lakhs కలిసి వచ్చేది. కొంత లాస్ అయ్యాను. ఓకే. కొంత లాస్ అయినా కూడా గవర్నమెంట్ Yeah. పాలసీని మనం వ్యతిరేకించకూడదు కదా. మళ్ళీ ఇప్పుడు 3 years పెరిగింది ఇప్పుడు చేసేవాళ్ళకి. ఓకే. అట్లా తర్వాత నేను కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా నేను వృత్తిపరంగా నాకు కళ వృత్తి రెండు కూడా 2 కళలాగా భావించి ముందుకు పోతుంటాను. కానీ సార్ పాటలు రాస్తూ పాడుతూ పిల్లల గురించి కానీ టీచర్స్ని గురించి కానీ వాళ్ళ బాధ్యతలు వీళ్ళ బాధ్యతలు తెలియజేస్తూ ఎన్నో పాటలు రాసి పాడుతూ ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉండి పాడు. ముందుకెళ్తున్న వారు ఈ రకంగా ఆర్థిక ఇబ్బందులు కానీ వేరే ఇబ్బందులు కానీ పడుతూ ఉన్నారు అంటేనే ఒక రకంగా తలుచుకుంటుంటేనే ఒక బాధ వేస్తుంటుంది. ఏంటంటే అంత ఈజీ కాదు. ఎప్పటికైనా కానీ ఒక మనిషి ముందుకెళ్ళాలి అంటే ఆర్థికపరమైన బలం అనేది ఉందంటే అది 100 ఏనుగుల బలం అనేది ఇస్తుంది. ముందుకు మనం ఎట్లయినా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. కానీ ఇలాంటి వింటూ ఉంటేనే ఇంకా రాబోయే తరంలో అంటే ఈ కళను అంతరించిపోతుందేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది. మీరు టీచర్ వృత్తిని కూడా 2 కళ్ళగా మీరు భావించారు కాబట్టి మీకు ద బెస్ట్ టీచర్ అది నేషనల్ అవార్డు కూడా వెళ్ళాను. అవును. సో ఆ సందర్భం ఎలా వచ్చింది? ఎవరి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు ఏంటి? నేను వచ్చేసి 2014 September 5th నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్స్కి నేను సెలెక్ట్ కాబడ్డాను. నా స్టార్టింగ్ నుండి ఆ 35 years ముగించే లోపల నాకు ఉన్నటువంటి ప్రొఫైల్ మొత్తం కూడా నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. అది దాదాపుగా ఒక 250 pages. అన్ని సోషల్ సర్వీసెస్ చేసేవాడిని బాగా కళాత్మకంగా. తర్వాత ఇటు పిల్లల్ని ఇన్స్పైర్ చేయడం కానీ పిల్లల్ని కళాకారులుగా తీర్చిదిద్దడం కానీ రేడియో ప్రోగ్రామ్స్ ఇప్పించేవాడిని పిల్లలతో. తర్వాత స్టేజీ నాటకాలు డ్యాన్సెస్. నేను ఫోక్ డాన్సర్ని. నేనే డ్యాన్స్ కంపోజ్ చేసుకుని పిల్లలకి నేర్పించి ఆ విధంగా యానివర్సరీస్ బాగా నిర్వహించేవాడిని. పేరెంట్స్లో ఒకలాంటి ఒక మంచి టీచర్గా గుర్తింపు తెచ్చుకున్నాను. అందరూ ఆ ఇన్స్పిరేషన్స్ అవన్నీ కూడా ఆ కార్యక్రమాలు నేను నిర్వహించినట్టు ప్రతి కార్యక్రమం ఇవన్నిటిని కూడా సమీకరించి మొత్తము నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. మా జిల్లా నుంచి నేను ఆ సంవత్సరం ఒకనే సెలెక్ట్ అయ్యాను. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ మాది. 7 సెలెక్ట్ అయ్యారు మన స్టేట్లో. ఖమ్మం జిల్లా నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. నాకు అక్కడ ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకునే టైంలో చాలా మా తల్లిదండ్రులు గుర్తొచ్చారు. చాలా పేదరికంలో మేము చదువుకున్నాం, కష్టపడి చదువుకున్నాము. కూలి చేసి మా తల్లిదండ్రులు చదివించారు. ఒక టీచర్గా వెళ్ళడం ఒక ఎత్తు, ఈ స్థాయిలో నేను అవార్డు తీసుకోవడం ఒక ఎత్తు. దాంతోపాటు మీకున్న అభిరుచి ప్యాషన్ లాంటిది కళ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ముందుకు తీసుకెళ్ళిందండి. రెండింటినీ 2 కళగా భావించి ముందుకు తీసుకెళ్తూ చాలా బాగుంది సార్. కానీ తర్వాత ఈ కళని ఇంకా ఎవరికైనా నేర్పిస్తున్నారా? ఈ వెంట్రుకలాజిజం కానీ ప్రస్తుతానికైతే అంటే మధ్యలో ఒకళ్ళిద్దరు వస్తున్నారు సార్. అంటే జనరల్గా నేను చెప్తున్నాను ఏంటంటే కళని నేర్పించాలనే తల్లిదండ్రుల ప్రోత్సాహం తక్కువైంది. ఒకప్పుడు సాగర్ సంగమం కానీ ఒక క్లాసికల్ డాన్స్ ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి సినిమాలు చాలా వచ్చాయి. అవునవును. అలాంటి సినిమాలు చూసి సినిమా హాల్లోనే డిసైడ్ అయిపోతారు పేరెంట్స్, రేపటి నుంచి మా పాపని క్లాసికల్ డాన్స్ లో ట్రైనింగ్ ఇప్పించాలి అని. సినిమా చూసేటప్పుడు డిసైడ్ అవుతారు. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా ఒక 10% తగ్గిపోతుంది. నెక్స్ట్ డే పూర్తిగా ఒక 50%కి వచ్చేస్తుంది. థర్డ్ డే వాళ్ళ పాప అడుగుతుంది, డాడీ రాత్రి చెప్పారు కదా నన్ను క్లాసికల్ డాన్స్లో నేను పంపిస్తానని, నాకు చాలా ఇంట్రెస్ట్ డాడీ ప్లీజ్ అని అంటే, చూద్దామమ్మా అని చెప్పేసి మాట దాటేస్తారు. అయిపోతుంది. అట్లా 2 days గడిపిన తర్వాత ఈ అమ్మాయి కూడా ఇంకేం చేస్తుంది, ఎంత ఎంకరేజ్ చేస్తారు అనుకున్నా కూడా పేరెంట్స్లో లేనప్పుడు ఇంకా తన ఇది కూడా చంపేసుకుంటే తన కోరికను కూడా పక్కన పెట్టేస్తా. ఆ విధంగా ఎంకరేజ్మెంట్ పేరెంట్స్లో రావాలి ఫస్ట్. మంచివి కదా అది. అంటే మిమ్మల్ని వెంకటేశం మాస్టర్ అని పిలిపించుకోవడం ఇష్టమా, లేకపోతే ఒక ఆర్టిస్ట్
వెంకటేశం అని పిలిపించుకోవడం ఇష్టమా మీకు? వెంకటేశం మాస్టర్ అంటే రెండింటికి అనుసంధానంగానే ఉంటుంది, అటు కళకు ఇటు. యా. వెంకటేశం మాస్టర్ అంటే ఆర్టిస్ట్ అనేది ఒక వెంటనే గుర్తు వస్తుంది ప్రతి టీచర్ కూడా. నేను ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా కూడా అందరూ వెంకటేశం మాస్టర్ అంటే అదే టాకింగ్ డాల్ చేసే ఆయనే కదా, పాటలు పాడే ఆయనే కదా, ఒక గుర్తింపు ఉంది జిల్లాలో. అలాగే సార్ టీవీ ప్రోగ్రామ్స్ కూడా చాలా వరకు ఇచ్చారు కదా సార్, మన డిడి ఛానల్లో కానీ. డిడి ఛానల్లో స్మైల్ స్మైల్, ఈటీవీలో మన జెమినీ వన్స్ మోర్ ప్లీజ్, ఇప్పుడు ఉదయభాను గారితో వచ్చే ప్రోగ్రామ్. ఉదయభానుతో చెప్పాను. సూపర్. దాంట్లో నేను మర్చిపోలేనటువంటి సంఘటన ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్ ఆ రోజు రిలీజ్, అప్పుడు వినాయక చవితి ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి కోదాడ దగ్గర. ఒక చిన్న పల్లెటూరులో నాకు ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళాను. కరెక్ట్ గా ఆ రోజు జెమినీ వన్స్ మోర్ ప్రోగ్రామ్ వస్తుంది, నాదే వస్తుంది. వస్తుంది డేట్ మాకు ముందే తెలుసు కాబట్టి నేను చెప్పాను. ఆ రోజు మన ప్రోగ్రామ్ కూడా వస్తుంది అని చెప్తే వాళ్ళు ఏం చేశారు, నేను వెళ్ళేసరికి అప్పుడు కలర్ టీవీలు తక్కువ ఆ రోజుల్లో, కలర్ టీవీ తెచ్చి స్టేజ్ మీద పెట్టారు. నేను వెళ్ళేసరికి ఆ ప్రోగ్రామ్ ఇంకొక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుద్ది, ప్రత్యక్షంగా చూశారు. అసలు ఎంత ఇది చేశారంటే వాళ్ళు స్టేజ్ మీద అది ప్రోగ్రామ్ కలర్ టీవీ అరేంజ్ చేసి ప్రోగ్రామ్ చూసి, ఆ తర్వాత లైవ్ లో నా ప్రోగ్రామ్ చూసి చాలా ఇది నేను జీవితంలో మర్చిపోలేను అది. ఎందుకంటే అలా అందులో చూడమంటే కదా నన్ను అక్కడికి పిలిచారు. అవును సార్. అలాగే డీడీలో కానీ, తర్వాత స్మైల్ స్మైల్లో ప్రోగ్రామ్ కానీ మంచిగా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అయితే యూట్యూబ్ అనేది ఒక మాధ్యమం అనేది బాగా, అంటే టీవీ కంటే ఇంకా ఎక్కువ ర్యాపిడ్ గా వెళ్ళిపోతుంది. సో దాని ద్వారా ప్రదర్శనలు కానీ అట్లా ఏమన్నా ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? ప్లాన్ ఉన్నాయి సార్, నేను చేస్తూ ఉన్నారా? లైక్ మా పిల్లలు లేదు, ఆ మధ్య ఇప్పుడు కరోనా టైంలో చేసినప్పుడు మా మిత్రుడు వైరాలో ఒకతను, అతని ద్వారా పాపం నేను ఒకటి క్రియేట్ చేసి అతని ఛానల్లోనే నేను పెట్టుకున్నాను. నా సాంగ్స్ ఒక 7-8 దాకా దాంట్లో పెట్టుకున్నాను. మంచి మిక్సింగ్ చేసేసి ఆయన రిలీజ్ చేశాడు. అలాగే ఇంట్లోనే కూర్చొని చేసి రిలీజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక చేసుకోవాలని ఒక ఆలోచన, నా సొంత ఛానల్ దాంట్లో ఒక అకౌంట్ తీసుకుని దాంట్లో మా పిల్లలు అయితే చేస్తారు. మా బాబు, చిన్న బాబు అయితే సాఫ్ట్వేర్, పెద్ద బాబు అయితే వీడియోగ్రాఫర్. నైస్ సార్. ఏంటంటే చాలా మంది కళాకారులతో నేను ఇంటర్వ్యూ చేస్తున్న టైంలలో కూడా సో మీరు చెప్పిన మాటే చెప్తున్నారు అనమాట. కాకపోతే మీరు చెప్తున్నది ఇంకా ఎక్కువగా తగిలింది నాకైతే. అలాంటి సమయంలో ఆఫ్టర్ కరోనా అందరూ కూడా సో యూట్యూబ్ ద్వారా ప్రదర్శనలు ఇవ్వడము, సో బయట ప్రదర్శనలు తగ్గిపోతూ ఉంటే ఇట్లా ప్రదర్శనలు ఇచ్చుకుంటూ అనేది కూడా ముందుకెళ్తూ ఉంటే పెరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా కొంత బెనిఫిట్ ఉంటుంది. సో మీరు కూడా ఆ రకంగా కూడా ముందుకెళ్ళాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, తప్పకుండా ప్రయత్నం చేస్తాను. సో ఇలాంటి కళను కూడా బతికించాలంటే మీలాంటి వాళ్ళు ఉండాలి. ఇలా ముందుకు తీసుకెళ్తూ ఉంటేనే తర్వాత తరాల వాళ్ళు కూడా మీ గురించి మాట్లాడుకుంటారు. వెంకటేశం మాస్టర్ అంటే ఎవరు అని అంటే అరే ఆయన అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా తెలిసిపోతారు. నేను ఎక్కువగా పాటలు కూడా రాస్తాను. మొన్న ఒక స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్ళాను జస్ట్ వీక్ డేస్ బ్యాక్. ప్రోగ్రామ్ అయిన ఫస్ట్ నేను ఏం చేస్తాను, తల్లి తండ్రి గురువు దైవం ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని సాంగ్స్ పాడతాను ఫస్ట్, తర్వాత వెంటిలేషన్ చేస్తాను. ఏ ప్రోగ్రామ్ అయినా సరే, అది స్కూల్ ప్రోగ్రామ్ కాబట్టి తప్పనిసరిగా అలాగే చేయాలని చెప్పేసి నిర్ణయించుకుని వెళ్ళి సాంగ్ పాడాను. ఏంటంటే ఫస్ట్ నేనేం పాడతానంటే సిరివెన్నెల సినిమాలో సీతారామ శాస్త్రి గారి సాంగ్ విధాత తలుపులు పాడతాను. ఆ తర్వాత ఇక తల్లి తండ్రి గురువు దైవం ఆ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని పాడతాను. ఫస్ట్ తల్లిని గురించి పాడతాను, తండ్రిని గురించి పాడతాను, తర్వాత గురువుని గురించి పాడతాను. సార్ వాళ్ళు ఏమన్నారంటే, సార్ గురువు ఈ తల్లి తండ్రి వద్దులే కానీ గురువుని గురించి పాడండి సార్ అన్నారు. అంటే తల్లి తండ్రి అవసరం లేదా అన్న. అసలు వాళ్ళకి ఏంటంటే అక్కడ నాకు టోటల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక మంచి విషయాలను పిల్లలకు నేర్పడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు అలాగే తయారైపోయారు, అస్సలు ఇష్టం లేదు. చాలా బాధ అనిపించింది. ఎక్కడ కూడా అలా ఎవరు కూడా వద్దని చెప్పలేదు. ఆ అంశాలు పిల్లలకి మనం నేర్పించాలి, నేర్పించకపోతే వాళ్ళని. అప్పుడు నేను సరే పిల్లలు మీకు
చాలా ఇష్టమైనటువంటి మీ హృదయంలో చిరకాలం నిలిచిపోయేటటువంటి టీచర్స్ ఎవరైనా ఉన్నారా మీకు అని అడిగాను. పిల్లలు ఏం చెప్పగలరు? బాగా పనిష్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు, బాగా చదువు నేర్పించిన వాళ్ళు జీవితాంతం గుర్తుంటారు. ఆ తర్వాత కూడా గుర్తుంటారు. నాకు ఇప్పటికీ ఎంతో మంది గురువులు నాకు గుర్తున్నారు. ఇప్పటికి 35 సంవత్సరాలు టీచర్గా సర్వీస్ చేసినా కూడా పనిష్మెంట్ పలానా వాళ్ళు ఇచ్చారని మాత్రమే గుర్తుంచుకుంటారు. అలాగే బాగా చదువు చెప్పిన వాళ్ళని బాగా గుర్తుంటారు. ఇది కామన్. అయితే పిల్లల గురించి, టీచర్స్ గురించి గొప్పగా చెప్పడం కోసం కాదు ఈ పాట. పిల్లల మనసు ఎలా ఉంటుందో టీచర్స్ తెలుసుకునే పాట. నేను పిల్లల మనసులో ఉన్నటువంటి విషయాలు మీకు పాట ద్వారా చెప్తానండి. సరే పాడండి సార్ అన్నారు. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. బడిలోన తల్లిదండ్రి మీరేనండి, మా జ్ఞానం విజ్ఞానం మీరేనండి. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. తెలిసి తెలియని పసితనమండి, మాకు తప్పేదో ఒప్పేదో తెలియదండి. తప్పైతే ఒప్పును చెప్పి చూపండి, తప్పైతే ఒప్పును చెప్పి చూపండి. అందుకు మరి తొడపాశం పెట్టొద్దండి. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. అల్లరంటే మాకెంతో ఇష్టమండి, ఆటలు పాటలు మా స్నేహితులండి. ఆటల్లో పడితే హోంవర్క్ చేయమండి, ఆటల్లో పడితే హోంవర్క్ చేయమండి. అందుకు మరి మొట్టికాయలేయొద్దండి. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. వినయము విధేయతలు మాకు నేర్పండి, చెడును స్వార్థాన్ని తొలగించండి. వినయము విధేయతలు మాకు నేర్పండి, చెడును స్వార్థాన్ని తొలగించండి. మిమ్ము చూస్తే మాకు భయం కలగొద్దండి, మిమ్ము చూస్తే మాకు భయం కలగొద్దండి. అందుకు మరి బెత్తంతో కొట్టొద్దండి. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. బడిలోన తల్లిదండ్రి మీరేనండి, మా జ్ఞానం విజ్ఞానం మీరేనండి. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. ఇలా నేను రాసుకున్నటువంటి పాట. కానీ సార్ ఈ పాట వింటూ ఉంటే నాకు నా గురువులు గుర్తొచ్చారు సార్. తప్పకుండా ఖచ్చితంగా గుర్తొస్తారు. ఇప్పుడున్న జనరేషన్ లో అసలు గురువుల యొక్క ప్రాధాన్యత అంటే అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో గురువు అనే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడున్న వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పటికైనా తెలుసుకుంటారో లేదో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్. దానికైతే సో మీలో ఉన్న టాలెంట్ ఏంటంటే వెంట్రుకలాగసమే కాకుండా ఒక సింగర్ గా కూడా ఒక మంచి పాటలు రాస్తూ కూడా ఇలా ముందుకెళ్తూ ఉన్నారు. సో ఒక పిల్లలకు ఎలాంటి చదువు అనేది ఇప్పుడు ఉంది, సో ఎట్లా ఇప్పుడు సిస్టమ్ ఉంది అనేది కూడా మీరు మీ యొక్క మాటల ద్వారా ఒక టీచర్ గా కూడా వ్యక్తపరిచారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.